హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ ఫోక్స్ ఇన్ ద జర్నీ. ఇవాళ మనం నా దగ్గర ఉన్న ఒక క్యూట్ లిటిల్ డెకార్ పాట్‌ని కలరింగ్ చేయడం చూద్దాము. సో, బేసిక్‌గా ఐ హావ్ సో మచ్ ఫ్రీ టైమ్ దాన్ని ఏం చేయాలో తెలియక ఐ వాస్ జస్ట్ థింకింగ్ ఈ పాట్‌ని క్యూట్‌గా ఉంది కదా! దాన్ని పెయింట్ చేసి చూద్దామని అనుకున్నాను. సో, బాటమ్ పార్ట్ అంతా నేను ఆరెంజ్ తీసుకొని చేశాను. అండ్ అప్పర్ పార్ట్ అంతా మస్టర్డ్ యెల్లో ఉంటుంది కదా! సో, దాన్ని వేద్దామని చూశాను. ఆల్మోస్ట్ వేసేసాను కూడా. బట్ సమ్‌హౌ నాకది చూడ్డానికి అంత లుక్ అనిపించలేదు. ఈవెన్ దో కాంట్రాస్ట్ బాగుండింది ఆరెంజ్ అండ్ మస్టర్డ్ యెల్లో. బట్ ఇక్కడెందుకో నాకు సేమ్ పాట్ కలర్ రిమైన్ అయిపోయిందేమో అనిపించింది ఆరిన తర్వాత. సో, దాన్ని నేనేం చేశానంటే సేమ్ ఆరెంజ్ కలర్ ఏదైతే ఉందో దాన్ని వేద్దామని డిసైడ్ అయ్యాను. సో, వాటర్ తీసుకొని కొంచెం యెల్లో అండ్ ఆరెంజ్‌ని మర్జ్ చేసేసాననమాట. ఐ వాస్ జస్ట్ చేంజింగ్ ద కలర్ సో దట్ ఐ కెన్ అచీవ్ సంథింగ్ డిఫరెంట్ అనేసి. యాహ్! యూ కెన్ సీ ఆరెంజ్‌ని చేసేసాను నేను చేంజ్ మొత్తము. సో, ఆ పాట్ అంతా కూడా ఆరెంజ్ అయిపోయిందనమాట ఇప్పుడు. ఆరెంజ్ అయిన తర్వాత ఏం చేయాలో తెలియలేదు. బికాజ్ ఇట్స్ ఆల్ ఓవర్ ఆరెంజ్. దాన్ని ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఐ వాస్ లైక్ వై షుడంట్ ఐ ట్రై సంథింగ్ వర్లీ పెయింటింగ్ ఉంటుంది కదా! అట్లాంటిది ఏదైనా చేద్దాం అనుకున్నా. బట్ దెన్ అంత టాలెంటెడ్ కాదు కదా మనం. సో, కొంచెం గ్రీన్ తీసుకొని దాన్ని సర్కిల్ వైస్ చేశాను. సర్కిల్‌లా చేస్తే సమ్ డిజైన్ వచ్చింది. ఐ జస్ట్ థాట్ ఇట్స్ క్యూట్. అండ్ యాహ్! ఫైనల్ లుక్ అట్లా వచ్చింది. మీరు చూస్తున్నారు కదా! చిన్నగా సర్కిల్స్ వేశాను నేను బాటమ్ పార్ట్‌లో, మిడిల్ పార్ట్‌లో అండ్ పైన పార్ట్‌లో.